హలో బిగినర్స్. ఈ బిగినర్స్ కి ప్రేమతో సిరీస్ మీకోసమే. మీరు కొత్తగా మార్కెట్లోకి వచ్చి ఉంటారు అండ్ మీరు కూడా ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలని ఉద్దేశంతో ఎన్నో నేర్చుకుంటూ ఉంటారు. ఇండికేటర్స్, ప్రైస్ యాక్షన్, క్యాండిల్ స్టిక్స్, స్ట్రాటజీస్ అంటూ ఎన్నో నేర్చుకుంటారు. ఎన్ని నేర్చుకున్నా సరే మీరు లాస్ట్లోనే ఉంటారు. ఎందుకంటే మన ఆలోచన విధానం మారాలి. యాజ్ ఎ ట్రేడర్ మన ఆలోచన విధానం కొంచెం మార్చుకుంటే మీరు నేర్చుకునే ప్రతి స్ట్రాటజీ మీకు వర్క్ అవుతుంది. ఈ సిరీస్ బిగినర్ లెవెల్లో ఏదైతే రాంగ్ థింకింగ్ ప్రాసెస్ ఉందో ఆ థింకింగ్ ప్రాసెస్ని రైట్ వేకి మార్చే సిరీస్ ఇది. మీ ఆలోచన విధానాన్ని కంప్లీట్గా మార్చేయబోయే సిరీస్ ఇది. సో బిగినర్స్, ఈ సిరీస్ మొత్తాన్ని ప్రతి వీడియో చివరి వరకు చూసి ప్రతి పాయింట్ నోట్ చేసుకుని మీ థింకింగ్ ప్రాసెస్ని మార్చుకోండి అండ్ మీ లైఫ్ని కూడా. సో లెట్స్ బిగిన్ ద సిరీస్. బిగినర్స్కి ప్రేమతో. ఇది ఈ సిరీస్లో మొదటి వీడియో. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఎస్, మార్కెట్ అంటే భయం ఉండాలి. ఎస్, నేను చెప్పింది మీరు విన్నది నిజమే. భయం ఉండాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఒక మనిషికి భయం లేకపోతే రోడ్డు పైన కళ్ళు మూసుకొని అయినా సరే నడవగలడు. అదే మనిషికి భయం లేకపోతే లోతు తెలియకుండా నదిలో దూకేస్తాడు. అదేవిధంగా మార్కెట్ గురించి ఏమీ తెలియకుండా ట్రేడింగ్ చేసే వ్యక్తి తన డబ్బు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవే కాకుండా తన లైఫ్ మొత్తాన్ని కోల్పోతాడు. ఈ సిరీస్లో నేను మీకు చెప్పబోయేది ప్రాఫిట్ ఎలా సంపాదించాలో కాదు, ఎలా లాస్ కాకుండా బతకాలో చెప్తాను. ఒకవేళ లాస్ వచ్చినా దాన్ని ఎలా మేనేజ్ చేయాలో, అది మన లైఫ్ని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఉంటుందో ఆ విషయాలన్నీ నేర్చుకుందాం. ఎందుకంటే మార్కెట్కి మొదట విజయం ప్రాఫిట్ కాదు, సర్వైవల్. అందరూ మార్కెట్లోకి రాగానే చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఒక్కసారి ఆలోచించండి, మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, అసలు మీరు మార్కెట్లోకి ఎలా వచ్చారు? ఒకవేళ మీరు ట్రేడర్ అయితే క్యాండిల్ స్టిక్స్, ప్రైస్ యాక్షన్, రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్, ట్రేడ్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ ఇవన్నీ తెలుసుకుంటూ ట్రేడింగ్లోకి వచ్చారా? ఒకవేళ మీరు ఇన్వెస్టర్ అయితే కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్, P&L స్టేట్మెంట్ అనాలిసిస్, మేనేజ్మెంట్ అనాలిసిస్, కంపెనీ వాల్యుయేషన్స్ ఇవన్నీ తెలుసుకుంటూ ఇన్వెస్టింగ్లోకి వచ్చారా? ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు మార్కెట్లోకి వచ్చుంటే మీరు రైట్ పాత్లో ఉన్నట్టే. డెఫినెట్గా ఏదో ఒక రోజు ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ ప్రో లెవెల్లో మార్కెట్ని శాసిస్తారు. ప్రాఫిట్స్ ఇవాళ కాకపోతే ఇంకొద్ది రోజుల్లో మీ పాకెట్లోకి వస్తాయి. అలా కాకుండా ఇన్స్టాగ్రామ్ వీడియోస్, ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్, టెలిగ్రామ్ టిప్స్ అండ్ ఫేమస్ స్టాక్ మార్కెట్ ప్రమోషన్స్ లైక్ ఈరోజు 2 లక్షల ప్రాఫిట్, ఈ స్టాక్ రేపు అప్పర్ సర్క్యూట్ కొడుతుంది, 5,000తో 5 లక్షలు సంపాదించాను, ఇలాంటివన్నీ చూసి వచ్చారా? అయితే ఈ సిరీస్, ఈ వీడియో మీకోసమే. ఇలాంటి ప్రమోషన్స్, ఇలాంటివన్నీ చూసిన తర్వాత మన బ్రెయిన్ ఏం చెప్తుంది? వీళ్ళందరూ చేస్తున్నారు, నేను కూడా చేయగలను, నేను ఎందుకు చేయలేను? ఇలా మన బ్రెయిన్ మనల్ని మోటివేట్ చేస్తుంది. కానీ వాళ్ళు చూపించింది రిజల్ట్, మీరు చూడండి దాని వెనకున్న ప్రాసెస్. వాళ్ళు చూపించింది ఒక రోజు మాత్రమే, మీరు చూడండి ఎన్నో సంవత్సరాల ప్రయాణం. ఇదే తేడా. ఇది ఎలా ఉంటుందంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక వ్యక్తికి ఈత రాదు, కానీ యూట్యూబ్లో వీడియోలు చూశాడు. ఆ వీడియో చూసి ఈత చాలా ఈజీ అనుకుని సముద్రంలోకి దూకేశాడు. ఏమవుతుంది? ఈ ఆన్సర్ మీ అందరికీ కూడా తెలుసు, చాలా ఈజీ, జస్ట్ పరలోక ప్రయాణం. మార్కెట్ కూడా అంతే. వారన్ బఫెట్ గురించి ఒక పెద్ద పుస్తకం చదివాను, లేదా ఒక ట్రేడ్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్ చూశాను, ఇక నేను ట్రేడర్ అయిపోయాను అంటే అది అవ్వదు. ఇలాంటివన్నీ పాసిబుల్ అవ్వాలంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ మనకు మనమే ఓన్గా బిల్డ్ చేసుకోవాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి, లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేయాలి అండ్ మనం బిల్డ్ చేసుకున్న స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. ఫైనల్లీ ట్రేడింగ్ డిసిప్లిన్ వేలో చేయాలి. ఇవన్నీ మిమ్మల్ని ప్రొఫెషనల్ ట్రేడర్గా మారుస్తాయి అండ్ వీటన్నిటికీ ఆ క్యాపబిలిటీ ఉంది. ఇప్పుడు అసలు టాపిక్లోకి వద్దాం. మార్కెట్ అంటే భయం ఎందుకు? అసలు మార్కెట్ అంటే మనం ఎందుకు భయపడాలి? ఈ విషయం వినగానే నార్మల్లీ చాలామంది అంటారు, అన్న కాన్ఫిడెన్స్ కదా ఉండాలి. ఎస్, దట్స్ ట్రూ, కాన్ఫిడెన్స్ ఉండాలి. కానీ నాలెడ్జ్ లేకుండా వచ్చే కాన్ఫిడెన్స్కి ఇంకో పేరుంది, దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. మార్కెట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా కాస్ట్లీ మిస్టేక్ చేసేలా మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. కానీ భయం మిమ్మల్ని చిన్న క్వాంటిటీతో మొదలు పెట్టేలా చేస్తుంది. అదే భయం స్టాప్ లాస్ పెట్టేలా చేస్తుంది. అదే భయం ఒక ట్రేడ్ మిస్ అయినా పర్వాలేదు అనే విషయం నేర్పిస్తుంది. అదే భయం క్యాపిటల్ని కాపాడుకునేలా చేస్తుంది.
అందుకే మార్కెట్ అంటే భయం ఉండాలి. ఒక ఎమోషనల్ రియాలిటీ చెప్తాను, తెలుసుకోండి. వీటిలో దేనిని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఒక ట్రేడర్గా ఇవన్నీ అనుభవించిన తర్వాతే ఈరోజు ఈ వీడియోలో ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను. లాస్ వచ్చినప్పుడు పోయేది కేవలం డబ్బు మాత్రమే కాదు, రాత్రిళ్ళు నిద్రపోతుంది, మనశ్శాంతి పోతుంది, ఇంట్లో వాళ్ళతో మాట్లాడే విధానం మారిపోతుంది, నేను నిజంగా చేతగాని వాడినేనా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. టోటల్గా లైఫ్లో బ్యాలెన్స్ పోయి ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. అట్లీస్ట్ ఇక్కడైనా ఆపితే పర్లేదు, ఎంతో కొంత తిరిగి మనశ్శాంతిని తిరిగి సంపాదించుకోవచ్చు. కొంతమంది లాసెస్ని తిరిగి సంపాదించాలనే కోపంతో అప్పటికీ నేర్చుకోకుండా ఇంకా పెద్ద లాస్ చేసుకుంటారు. ఇది ట్రేడింగ్ కాదు, ఇది ఎమోషన్. మార్కెట్ ఎమోషన్స్కి ఎప్పుడు రివార్డ్ చేయదు. నాలెడ్జ్ విత్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళని మాత్రమే మార్కెట్ రివార్డ్ చేస్తుంది. ఇప్పుడు మీకు మీరు చెక్ చేసుకోండి, మీరు నాలెడ్జ్ ప్లస్ డిసిప్లిన్ ట్రేడర్ అయినా కాదా అన్నది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని తిరిగి వీడియో చూడడం ప్రారంభించండి. ఇప్పుడు నేను ఒక చిన్న లైన్ చెప్తాను, అది మీకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి. ఎందుకంటే అది మీ జీవితాన్ని కూడా మార్చేయచ్చు. అదేంటంటే, మొదట్లో మార్కెట్ని చూసి భయపడుతూ నేర్చుకుంటే జీవితాంతం భయపడకుండా సంపాదించవచ్చు. కానీ మొదట్లో భయం లేకుండా విచ్చలవిడిగా ట్రేడ్ చేస్తే జీవితాంతం భయపడుతూ లాసెస్తో బ్రతకాల్సి వస్తుంది. సో మొదట్లో లెర్నింగ్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీకు ఎంత పాసిబుల్ అయితే అంత టైం లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. మార్కెట్ మీకు ఆటోమేటిక్గా రిటర్న్స్ ఇస్తుంది. బిగినర్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ప్రాఫిట్ కోసం తొందరపడొద్దు. ముందు క్యాండిల్ స్టిక్స్ నేర్చుకోండి, ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి, రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటో నేర్చుకోండి, ట్రేడింగ్ సైకాలజీ అర్థం చేసుకోండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. దెన్ ఫైనలీ చిన్న క్యాపిటల్తో ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మార్కెట్ని ఓడించాలని, మన డైరెక్షన్లోనే మూవ్ అవ్వాలని ఆలోచించొద్దు. మార్కెట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు మనకంటే పెద్దది. మార్కెట్ ఈజ్ అన్ అల్టిమేట్ సుపీరియర్. ఫైనల్గా ఇంకొక చిన్న విషయం చెప్తాను. మార్కెట్లో తెలివైన వాళ్ళు కాదు, డిసిప్లైన్తో ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రమే గెలుస్తారు. వేగంగా పరిగెత్తి లాస్ చేసుకునే వాళ్ళు కాదు, ఎక్కువ కాలం సర్వైవ్ అయ్యి నిలబడిన వాళ్ళు మాత్రమే గెలుస్తారు. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఒక్క ప్రశ్న మీకు మీరు వేసుకోండి. నేను మార్కెట్కి ఎందుకు వచ్చాను? డబ్బులు సంపాదించడానికా లేక డబ్బులు పోగొట్టుకోవడానికా? ఆబ్వియస్లీ అందరూ డబ్బు సంపాదించడానికే. డబ్బులు సంపాదించి మన ఫ్యామిలీ లైఫ్ బెటర్ చేయడానికి ప్రతి ఒక్కరూ మార్కెట్లోకి వస్తారు. కానీ ఏం చేస్తున్నారు? డబ్బు పోగొట్టుకొని ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంకొంచెం లూజ్ అవుతున్నారు. సో డబ్బు సంపాదించడానికి నేనేం చేస్తున్నాను? ఏం నేర్చుకుంటున్నాను? ఏం నేర్చుకున్నది ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాను? ప్రాక్టీస్ చేసింది లైవ్గా అబ్జర్వ్ చేస్తున్నానా లేదా? ఇవన్నీ మీకు మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ అయినప్పుడే మీకు డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే ఏముండాలి? మార్కెట్ అంటే భయం ఉండాలి. సో ఈ టైటిల్తో వీడియో చేయడానికి గల కారణం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఆ భయం మిమ్మల్ని వెనక్కి లాగడానికి కాదు, మిమ్మల్ని జీవితాంతం మార్కెట్లో నిలబడడానికి ఉపయోగపడుతుంది. అదే భయం మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ చేస్తుంది. అదే భయం మిమ్మల్ని ఒక డిసిప్లిన్ ట్రేడర్ని చేస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ట్రేడర్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ లైఫ్కి ఏదైనా వాల్యూ యాడ్ చేసిందా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆల్సో ట్రేడింగ్లో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని కూడా కామెంట్ చేయండి. సో దట్ మనం అందరం కలిసి ఒక కమ్యూనిటీ లాగా గ్రో అవుదాం. మళ్ళీ ఇంకో వాల్యుబుల్ వీడియోతో కలుస్తాను. బిగినర్స్కి ప్రేమతో.